హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, వంకాయలు, 4 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. అయితే ఉల్లిపాయలను ముందుగా ఇలా పేస్ట్లా తయారు చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే హోమ్ మేడ్ మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. ఈ మిశ్రమం తయారైన తర్వాత వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయాలి. యాడ్ చేసి అలా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయినాయి. ఆనియన్ మసాలా మిక్చర్, పచ్చిమిర్చి, మసాలా యాడ్ చేసిన వంకాయలు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా ఈ వంకాయలను లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత వాటిని సపరేట్గా ఒక ట్రేలోకి అయితే తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి ఇంకొంచెం కుకింగ్ ఆయిల్ను యాడ్ చేసుకుని ముందుగా పచ్చిమిర్చి వేసి బాగా వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఆనియన్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేగనివ్వాలండి. మనం ముందుగానే ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్ మసాలా మిక్చర్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మగ్గబెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ మిక్చర్ అంతా వంకాయలకి పట్టేంత విధంగా బాగా కలుపుకోవాలి. ఆ వంకాయలు గ్రేవీలో బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలండి. అది ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. అలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయినట్టు. అంతేనండి, ఇదే ప్రాసెస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.